ఐపీఎల్ 2024 సీజన్ను ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంత మైదానంలో సోమవారం సాయంత్రం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆమెతోమి తేల్చుకోనుంది. తమ అభిమానుల సమక్షంలో విజయం సాధించాలని ఫ్యాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ 14 మ్యాచ్లు గెలిచింది అండ్ పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్లు గెలిచింది. అలాగే చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళిద్దరి హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 11 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ 6 మ్యాచ్లు గెలిచింది అండ్ పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లు గెలిచింది. ప్రీవియస్ గా ఈ గ్రౌండ్ లో ఆర్సీబీనే గెలిచింది. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అలాగే స్పిన్నర్లకు కొంత సహాయం అందుతుంది. పిచ్ ఫ్లాట్ గాను బౌండరీలు చిన్నగా ఉండడం వల్ల భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. ఇక టాస్ గెలిస్తే మాక్సిమం చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక చిన్నస్వామి ఐపీఎల్ స్టాట్స్ అండ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 86 మ్యాచ్లు జరగగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ 37 సార్లు గెలిచింది అండ్ సెకండ్ బ్యాటింగ్ 47 సార్లు గెలిచింది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నట్లయితే 166గా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన సీజన్ ఓపెనర్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పేలో బ్యాటింగ్తో పాటు చెత్త బౌలింగ్ కూడా ఆ జట్టు పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్లో స్వల్ప మార్పులు చేయడంపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది. ఇక తొలి మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ మంచి స్టార్ట్ని అందించారు. డుప్లెసిస్ దాటిగా ఆడగా కోహ్లీ యాంకర్ రోల్ పోషించాడు. ఇక స్పీడ్గా ఆడే క్రమంలో రహానే స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ. ఇక సొంత మైదానంలోనైనా భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్ డక్అవుట్ అయ్యారు. ఈ ఇద్దరు వైఫల్యం ఆర్సీబీ ఓటమిని శాసించింది. ఇక బౌలింగ్లో పర్వాలేదనిపించిన కెమెరాన్ గ్రీన్ బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది. వికెట్ కీపర్ అనుజ్ రావత్, ఇంపాక్ట్ ప్లేయర్ దినేష్ కార్తిక్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇక స్పిన్నర్లు కరణ్ శర్మ, మయాంక్ దగ్గర కూడా పర్వాలేదనిపించారు. కానీ పేసర్లు మహమ్మద్ సిరాజ్, అల్జరీ జోసెఫ్, యశ్ దయల్లు దారుణంగా విఫలమయ్యారు. అయితే వీరికి మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆర్సీబీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ₹11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అల్జరీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గ్యూసన్ లేదా రీసీ టోప్లీని బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక యశ్ దయల్ ఇంపాక్ట్ బౌలర్గా బరిలోకి దిగవచ్చు. ఒకసారి పంజాబ్తో ఆర్సీబీ ఆడే ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ బరిలోకి దిగనున్నారు. ఇక 3వ స్థానంలో రజత్ పటిదార్ ఆడనుండగా 4వ స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ బరిలోకి దిగనున్నాడు. ఇక 5, 6, 7 స్థానాల్లో కెమెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ ఆడనున్నారు. ఇక స్పిన్నర్లుగా కరణ్ శర్మ అండ్ మయాంక్ దగ్గర ఆడనున్నారు. ఇక పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గ్యూసన్ ఆడనున్నారు.